ఘటనా స్థలం నుంచి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి నాగార్జున సిద్ధంగా ఉన్నారు. నాగార్జున, అక్కడ ఘటనా స్థలంలో తాజా పరిస్థితి ఏంటి? ఓకే మీర్జాగూడ వద్ద జరిగినటువంటి ప్రమాద ఘటన ఇక్కడ ఘటనా స్థలంలో మనం ఉన్నాం. ఇక్కడ కొంత ఉదయవిదారక దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. బస్సు ప్రమాద తీవ్రత మనం ఒకసారి గమనిస్తే కనుక నుజ్జునుజ్జైపోయినటువంటి పరిస్థితి. దాదాపు 20 టన్నుల మేర మనకి కనిపిస్తున్నటువంటి ఆ లారీ ఏదైతే ఉందో ఆ లారీలో దాదాపు సుమారు 20 టన్నులకు పైగా ఉన్నటువంటి కంకర శంకరపల్లి నుంచి ఆ కంకర తీసుకుని ఒక క్రషర్ నుంచి అది వస్తున్నట్లుగా తెలుస్తుంది. సో అక్కడి నుంచి వస్తున్నటువంటి ఆ ట్రక్ దాదాపు 20 టన్నుల పైగా ఆ కంకరను తీసుకొని వస్తుంది. ఇక్కడ మీర్జాగూడ వద్దకు రాగానే ముందుగా ఉన్నటువంటి ఒక గుంతను తప్పించేటువంటి క్రమంలో వెంటనే ఎదురుగా ఉన్నటువంటి ఈ బస్సును ఢీకొట్టింది. సో మొత్తం లారీ పరిస్థితి మనం గమనిస్తే అది కూడా చాలా డ్యామేజ్ అయింది. అయితే ఈ అశోక్ లైలాండ్కి చెందినటువంటి వెహికల్ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ కంకర్ని ఇతర మట్టిని తరలించేందుకు వాహనం కాబట్టి చాలా దృఢంగా దీన్ని తయారు చేస్తారు. సో ఈ ఢీకొన్న తర్వాత దాదాపు ఒక 2-3 మీటర్ల వరకు ముందుకు వచ్చి ఈ లారీ ఇక్కడ ఆగిపోయింది. సో డ్రైవర్ కూడా ఇందులో ఉన్నటువంటి డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యారు. సో ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి మొత్తం 20 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. మరికొంతమంది తీవ్రంగా గాయపడిన వాడికి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ వరకు తరలిస్తానని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా ఇక్కడ పరిశీలించినటువంటి పొన్నం ప్రభాకర్ ఇతర మంత్రులు కూడా మనకు చెప్పడం జరిగింది. సో చాలా ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి విషయం తెలుసుకున్నటువంటి వెంటనే ఇక్కడ గ్రామస్తులు చాలామంది ఇటువైపు వెళ్ళే వాళ్ళంతా కూడా వాళ్ళని బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు. ఈ బస్సులో చాలామంది కూడా మనకి ఈ బస్సు సీసీటీవీ ఫుటేజ్ గమనిస్తే బస్సులో అక్కడి నుంచి తాండూరు నుంచి బయలుదేరినటువంటి క్రమంలో 30 మంది మాత్రమే ప్రయాణికులు ఉన్నారు. మార్గ మధ్యలో చాలామంది ప్రయాణికులు ఎక్కుతూ అది దాదాపు 72 మందిని తీసుకువెళ్తున్నటువంటి బస్సు 72 మంది అందులో ప్రయాణికులు ఉన్నట్టుగా మనకి ప్రాథమికంగా లోపల ఉన్నటువంటి ప్రయాణికులని విషయాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి టికెట్స్ వాళ్ళకి జారీ చేసిన టికెట్స్ని బట్టి మనకి అర్థమవుతుంది. సో బస్సు ప్రమాద స్థలిలో మనం ఒకసారి గమనిస్తే కనుక చాలా ఈ ప్రమాద తీవ్రతకు బస్సు మొత్తం దాదాపు ఈ 20 టన్నుల కంకర సుమారు 15 టన్నుల మేర ఈ కంకర అంతా కూడా మధ్య భాగంలో ఉన్నటువంటి సీట్లన్నింటిలోనూ పడిపోవడం, ఊపిరి ఆడకుండా మొదట 5 సీట్ల వరకు అంటే అటువైపు ఇటువైపు ఉన్నటువంటి మొదట 5 సీట్ల వరకు ఇది పడిపోవడంతో తీవ్ర ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తం కూడా ఊపిరాడక మృతి చెందారు. ఇందులో చిన్నారులు ఉన్నారు. చాలామంది కూడా ఆదివారం కావడంతో వాళ్ళంతా కూడా ఇంటికి వెళ్ళి స్వగ్రామాలకు వెళ్ళి సోమవారం ఉదయం వెంటనే వాళ్ళు కార్యాలయాలకి వెళ్ళడం, కొంతమంది కళాశాలకు వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరూ కూడా చాలామంది కూడా వాళ్ళంతా కూడా ఇక్కడ ఈ బస్సులో వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగినట్టు వెంటనే దాదాపు మొత్తం కంకర అంతా కూడా వాళ్ళ పడిపోవడంతో వాళ్ళ డెస్టినేషన్కి డిస్పాచ్ అయినాయి. వన్ ఆఫ్ ద బాడీ బిలాంగ్స్ టు గుల్బర్గా జిల్లా కి అక్కడ కూడా డిస్పాచ్ అయింది. సో వీఆర్ లుకింగ్ ఎవరు ఇంజూర్ అయిన వాళ్ళు ఇంకా సీరియస్ ఉంటే కోఆర్డినేట్ చేసి ఇంకెక్కడ బెటర్ ట్రీట్మెంట్కి అవసరం ఉంటే అక్కడ పంపిస్తాం. ఇప్పటికి మనకు తెలిసి ఉంటే ఇక్కడ చెవెళ్ళ సైడ్ నుంచి అటు ఐ థింక్ వికారాబాద్ వెళ్తుంది ఏదో కన్స్ట్రక్షన్ మెట్రో. సివియర్లీ మనం ఇప్పుడు విల్ జస్ట్ ఫైండ్ అవుట్. ఇప్పుడు ఉన్న వాళ్ళు ప్రైమరీ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్స్లో చేరుకున్నారు. సో ఎవరికి ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ కానీ అలా అవసరం ఉంటే వి విల్ సీ. ఇట్స్ అ హెడ్ ఆన్ కొలిజన్. సో అది మనకి హెడ్ ఆన్ కొలిజన్ ఎప్పుడు జరుగుతుంది? ఏదో ఒక బండి రాంగ్ సైడ్లో ఉంటేనే ఆ హెడ్ ఆన్ కొలిజన్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్ చేసి దానికి ఇన్వెస్టిగేట్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఎవరు తప్పు కొంచెం మనకు తెలుస్తుంది. 2 డ్రైవర్స్ ఫ్రమ్ బోత్ వెహికల్స్ చనిపోయారు. ఇప్పుడు ఎగ్జాక్ట్ కాజ్ వెదర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ విజిబిలిటీ కర్వ్ ఉంది ఆర్ ఒక డ్రైవర్ నెగ్లిజెన్స్ ఏది మనం కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే మీకు తెలియజేస్తాం. అంటే మేము ఫ్యామిలీస్ వాళ్ళకి ఇష్టము వాళ్ళకి ఎక్కడ కావాలి చెప్తే మేము అక్కడే చేయిస్తాం. ఇప్పుడు ఉస్మానియాలో కూడా అరేంజ్మెంట్స్ చేసి పెట్టారు, వికారాబాద్లో కూడా చేశారు, తాండూరులో కూడా చేశారు. సో ఇప్పుడు ఫాస్ట్ అవుతుంది. చాలా ఫ్యామిలీస్ ఇక్కడే చేయమని రిక్వెస్ట్ చేస్తారు. ఒకళ్ళు ఇప్పుడు గుల్బర్గా డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారు. బాడీ ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయింది.
అయిపోవాలి. ఇప్పటికైతే అలాగా రాలేదు, బట్ వీ కెన్ నెవర్ టెల్ విచ్ ఇంజురీస్ ఎలాగా చేంజ్ అవుతాయి, ఇంటర్నల్ ఇంజురీస్ ఉండొచ్చు, అలా ఉండొచ్చు, మనం చెప్పలేము. సో యాజ్ ద ట్రీట్మెంట్ గోస్ విల్ ఫైండ్ అవుట్. ఒక పాప ఉంది, ఎన్ని మంత్స్ కాదు, ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ ఉండొచ్చు, ఐ థింక్, ఐఎమ్ నాట్ షూర్. అదే కారణం, యాక్సిడెంట్ కారణం మనం కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తేనే ఎవరు తప్పు సైడ్లో వచ్చారు, అక్కడ వేరే ఏదో జరిగిందా మనకు తెలియదు. ఇప్పుడు చెప్పడం అది కరెక్ట్ ఉండదు, కొంచెం ఇన్వెస్టిగేషన్ అయినాక చెప్దాం. న్యాచురల్లీ విచ్ సైడ్ కొలైడ్ అవుతుంది అదే సైడ్లో ఎక్కువ అవుతుంది. అండ్ ఈ కన్స్ట్రక్షన్, ఈ మెటీరియల్ చిప్స్ అంతా వాళ్ళ మీద పడిపోయింది, కొందరు దాని కిందనే ఉండిపోయారు. సో యాక్చువల్లీ మన చాలా సైబరాబాద్ సిబ్బంది ఇటే రూట్లో డ్యూటీకి వస్తుంటారు. ఆ బస్ యాక్సిడెంట్ కొందరు చూసి దిగి అక్కడ ఇమీడియట్లీ సపోర్ట్ కూడా చేశారు. న్యాచురల్లీ ఆ వెయిట్ చాలా ఉంటుంది, ఆ వెయిట్తో మొమెంటం చాలా ఎక్కువ వస్తుంది మీకు. నార్మల్ ఎంటీ ట్రక్ తగలకుండా చిప్స్తో లోడ్ అయిన ట్రక్ మీకు న్యాచురల్లీ చాలా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఓకే. రైట్ నాగార్జున, దాదాపుగా 5 గంటలు కావస్తుంది ఈ ప్రమాదం జరిగి. మరి ఇప్పటికే ట్రాఫిక్ మళ్లింపులకు సంబంధించి ఆ తాజా అక్కడ ఘటనా స్థలిలో వివరాలేంటి, అదేవిధంగా ఆర్టీసీ బస్సుకు సంబంధించి సహాయక చర్యలు ముగిశాయా, వివరాలేంటి? సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ రహదారిని దాదాపు మూసేశారు. ఇక్కడ నుంచి ఆల్టర్నేట్గా చివళ్ళ నుంచి వేరే మార్గం ద్వారా ఈ వాహనాలన్నింటినీ పంపిస్తున్నారు. ఈ మార్గంలో ఏదైతే మిగతా ప్రాంతంలో అయినటువంటి ఈ ప్రాంతంలో నుంచి ఎవరిని కూడా వేరే వెహికల్స్ అన్ని పంపించట్లేదు. కేవలం ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించేందుకు ప్రస్తుతం ఇక్కడ ఫైర్ సిబ్బంది, దాంతోపాటుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా, విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. దాదాపు ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అన్నిటినీ కూడా క్లియర్ చేశారు. సో ఇప్పుడు ఈ బస్సు ప్రమాద ఘటనకు సంబంధించిన దర్యాప్తును తీస్తారు. ప్రస్తుతానికి క్రూజ్ టీమ్ ఇక్కడ ఆధారాలు సేకరిస్తున్నారు. సో ఘటనకు జరగడానికి ప్రధానమైనటువంటి ప్రమాదానికి జరగడానికి కారణాలు, ఇతర అంశాలపై దర్యాప్తు చేస్తారు. అయితే ఈ ఉదయాన్నే తెల్లవారుజాము జరిగినటువంటి ఈ ఘటన చాలా హృదయ విదారకంగా జరిగినటువంటి ఈ ఘటనకి సంబంధించినటువంటి స్థానికులు కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆర్తనాదాలు విని వాళ్ళు కూడా చెల్లించిపోయారు. వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి చాలా విపరీతంగా ప్రయత్నించారు. మనం ఒకసారి స్పాట్లో జరిగినటువంటి విజువల్స్ మనం పరిశీలిస్తే కనుక కంకర ఒట్టి మీద పడి దాదాపు ఊపిరాడక చాలా మంది చనిపోయారు. కొంతమంది కాళ్ళ మీద పడి వాళ్ళు ఇరుక్కుపోయారు. వాళ్ళందరినీ బయట తీసేందుకు జేసీబీని ప్రయత్నం చేశారు. జేసీబీ తీస్తున్నటువంటి క్రమంలో కూడా వాళ్ళకి నొప్పి కలిగి తీవ్రంగా వాళ్ళు రోధిస్తున్నటువంటి ఆ విజువల్స్ చాలా బాధాకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి ఈ బస్సు చాలా ఆనందంగా, చాలా ఇంటి దగ్గర నుంచి బయలుదేరినటువంటి ప్రయాణికులంతా కూడా తిరిగి వాళ్ళకి పనుల్లో చేరేందుకు, లేకపోతే వాళ్ళ కార్యాలయాలకు వెళ్ళేందుకు, కొంతమంది వాళ్ళ కాలేజీలకు వెళ్ళేందుకు చాలామంది వాళ్ళంతా కూడా అక్కడికి ఆనందంగా ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు. చివరిసారిగా వాళ్ళందరికీ ఎవరైతే వీళ్ళు చనిపోయిన వాళ్ళందరూ ఒకే కుటుంబంలో 3 చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక చిన్నారితో సహా మహిళ చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది హైదరాబాద్లో పనులు సొంతూరుకు వచ్చి హైదరాబాద్లో తిరిగి అక్కడ పనులు చేసుకునేందుకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. దాదాపు 20 మంది ఇదే ఎలాంటి వారే ఉన్నారు. మొదట 6 సీట్లలో దాదాపు ఎక్కువగా డ్రైవర్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో మనకి ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కుతూ ఉంటారు. 30 మందితో తాండూరు నుంచి బయలుదేరినటువంటి బస్సు ఇక్కడికి దాదాపు ఇక్కడ ఈ ప్రాంతానికి రీచ్ అయ్యేసరికి, చేవెళ్ల సమీపానికి రీచ్ అయ్యేసరికి ఇక్కడ సుమారు 72 ప్రయాణికులుగా మారింది. మొత్తం ఫుల్ ప్యాక్గా ఈ బస్సు ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మార్గంలో రెగ్యులర్గా డైలీ సర్వీస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి వాళ్ళ కార్యాలయాలకు వెళ్లేందుకు రెగ్యులర్గా ఈ బస్సులు వెళ్తారు. సుమారు హైదరాబాద్ చేరుకోవడానికి 2 గంటల సమయం అట్లీస్ట్ చేవెళ్ల ఇటు తాండూరు నుంచి పడుతుంది. కాబట్టి ఈ రోజు రెగ్యులర్గా డైలీ సర్వీస్ చేసేవాళ్ళు ఉంటారు, కళాశాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా ఈ బస్సు తీసుకువెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం చాలా బాధాకరం. సో ఇక్కడ ఇప్పటికే దాదాపు అధికార యంత్రాంగం అంతా స్పందించింది. దీని మీద మెరుగైన చికిత్స అందించాలని సీఎం కూడా దీని మీద స్పందించారు. సో ఇప్పుడు ఈ ఘటన తర్వాత ఇక్కడ స్థానికులంతా కూడా ఇక్కడ చేరుకొని ఈ ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి కారణం ఈ రోడ్డు వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఎందుకంటే మనకి ముందస్తుగా మనం రోడ్డు చూసినటువంటి చాలా మంది మలుపులు
చాలా మలుపులు అదే ఆ ప్రాంతంలో ఉన్నాయి. సో ఈ మలుపుల వల్ల తీవ్రంగా ఈ రెగ్యులర్ గా వారానికి 3 ప్రమాదాలు ఇక్కడ జరుగుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి మార్గాల్లో దాదాపు నిత్యం రక్తం అవుతుంది. దాదాపు ఎన్నో మలుపులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. 69 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ రహదారిలో 50 మలుపులు, 800కు పైగా ప్రమాదాలు ఇప్పటి వరకు జరిగినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తారు. సగటున వారానికి 5 ప్రమాదాలకు పైగానే జరుగుతున్నాయని చెప్పేసి అని అంటున్నారు. తాజాగా జరిగినటువంటి ఈ ఘటనలో సుమారు 20 మంది చనిపోవడం తీవ్ర దిగ్బాధని కలిగించింది. చాలా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ గ్రామానికి చెందినటువంటి ప్రజలను కూడా తీవ్ర కలవరానికి గురి చేసింది. ఈ ప్రమాదం రెగ్యులర్ గా వెళ్లేటువంటి వాహనాలకి బస్సులు ఎంతో సేఫ్ గా తాము ఆర్టీసీ బస్సులు వెళ్తే సేఫ్ గా ఇంటికి వెళ్తామని చెప్పేసి అని అనుకున్న వాళ్ళకే ఇటువంటి ప్రమాదం జరిగిందంటే సో ఈ రోడ్డు ఎంత ప్రమాదకరంగా ఉంటుందని చెప్పేసి ఇప్పటివరకు వాళ్ళు ఆందోళన చేశారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇక్కడి నుంచి పంపించి వేశారు. సో సకాలంలో ఇక్కడ ఒకవేళ కనుక ఇక్కడ ప్రమాదం జరిగి ట్రాఫిక్ జామ్ అయితే వేరే ప్రాంతానికి కూడా ఇక్కడ నుంచి తరలించే పరిస్థితి లేదనేది స్థానికులు చెప్తున్నటువంటి మాట. సో తెలంగాణ కర్ణాటక మధ్యలో కలుపుతూ రంగారెడ్డి, మొయినాబాద్, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, కొడంగల్ మీదుగా జాతీయ రహదారి దాదాపు ఇది ఉంటుంది. ఈ కర్ణాటక గుల్బర్గా, బీజాపూర్తో పాటు వికారాబాద్ జిల్లాకు వెళ్లేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇదే రహదారిని వినియోగిస్తుంటారు. ఎక్కువ వాహనాలు ఇక్కడికి వెళ్తూ ఉంటాయి కాబట్టి ఈ చేవెళ్ల ప్రాంతం నుంచి ఇటువైపు వెళ్తూ ఉంటాయి కాబట్టి నిత్యం నిమిషానికి ఒక 40 నుంచి 50 వాహనాలు ఇదే రహదారిపై ప్రయాణిస్తూ ఉంటాయి. సో ఇంత కీలకమైనటువంటి రహదారి గత 4 ఏళ్లలోనే మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 304 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 265 మంది క్షతగాతులయ్యారు, 64 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం వరుస ప్రమాదాలు ఈ రోడ్డుపై దడపుస్తున్నాయనే చెప్పాలి. మనకి 88 మంది గత 3 ఏళ్లలో 210 ప్రమాదాలు జరగగా 88 మంది చనిపోయారు, 250 మందిగా క్షతగాతులుగా మారినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మనకి ప్రమాదానికి గలనటువంటి కారణం ముందుగా ఉన్నటువంటి ముందుగా ఇప్పుడు ఇటు తాండూరు నుంచి వస్తున్నటువంటి బస్సు ఏదైతే ఉందో శంకరపల్లి నుంచి తాండూరు వైపు వస్తున్నటువంటి ఒక క్రషర్ లారీకి సంబంధించినటువంటి ప్రమాదం. ముందుగా ఈ గుంతను తప్పించేందుకు ఆ క్రషర్ లారీ రెగ్యులర్ గా తాండూరు నుంచి వచ్చేటువంటి చేవెళ్ల వైపు వచ్చేటువంటి చేవెళ్ల మీదుగా హైదరాబాద్ వచ్చేటువంటి బస్సు ఇక్కడి నుంచి నేరుగా తమ సరైన దిశలోనే వస్తుండగా ఇక్కడికి ఈ గుంతను తప్పించబోయి లారీ రైట్ టర్న్ తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇక్కడ రైట్ టర్న్ తీసుకోవడానికి ప్రయత్నం చేయగా ఎదురుగా వచ్చినటువంటి రెండు కూడా వేగంగా ఉండడం, సుమారు 80 కిలోమీటర్ల వేగంతో బస్సు కూడా 80 కిలోమీటర్ల వేగం, అటు ఈ ట్రిప్పర్ కూడా అతివేగంగా ఉండడంతో ఈ గుంతను తప్పించి తిరిగి తన డైరెక్షన్ లో తిరిగేందుకు లారీ కట్ అవ్వకపోవడం, ఎదురుగా చాలా వేగంగా ఈ బస్సు రావడంతో ప్రమాదం జరిగింది. అయితే ఇప్పుడు రెగ్యులర్ గా మనకి ఈ లారీకి సంబంధించినటువంటి దాంట్లో దాదాపు 10 టైర్ల లారీలో సుమారు 20 నుంచి 25 టన్నుల వరకు ఈ కంకర వేస్తూ వెళ్తుంటారు. వీటన్నిటి కూడా క్రషర్ పర్మిషన్స్ ఉంటాయి. రెగ్యులర్ గా చాలా మంది తనిఖీలు చేస్తే మాత్రం వీటిపై కేసులు నమోదు చేస్తారు. చాలా మంది కూడా ఇటువైపు క్రషర్ ని తరలిస్తుంటూ మించిన దానికంటే ఎక్కువగా లోడ్ వేస్తూ తీసుకువెళ్తుంటారు. దానివల్ల వాహనానికి సంబంధించినటువంటి అంటే దానికి కంట్రోల్ చేయలేకపోవడానికి ప్రధాన కారణం అనేది ఇక్కడ చెప్తున్నటువంటి మాట. సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ అంతా కొనసాగుతూనే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శకలాన్నింటినీ కూడా ఇక్కడ నుంచి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక